ప్రయాణం అంటే కొత్త ప్రదేశాలు చూడటం మాత్రమే కాదు, చరిత్రను అనుభవించడం, ఆ చరిత్రలోని అనుభూతుల్ని మనసులో పదిలంగా దాచుకోవడం కూడా. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ ఆఫ్ లక్కీ జాను. ఈరోజు మన ప్రయాణం విశాఖపట్నం, అందమైన సముద్ర తీరానికి. అలల మధ్య నిశ్శబ్దంగా నిలబడి ఉన్న ఒక నిజమైన యుద్ధ వీరుణ్ణి చూడడానికి. సముద్ర గర్భంలో సంవత్సరాల పాటు దేశాన్ని కాపాడిన భారత నౌకాదళ సబ్మరైన్ ఐఎన్ఎస్ కురుసురా. ఇది సాధారణ మ్యూజియం కాదు, యుద్ధగాథలు, సైనికుల త్యాగాలు, దేశభక్తి కథలు దాగి ఉన్న ఒక జీవిత చరిత్ర. సబ్మెరైన్ లోపల జీవితం ఎలా ఉంటుంది? సైనికులు ఎలా పనిచేస్తారు? భూమిని ఆకాశాన్ని చూడకుండా ఎన్ని రోజులు ఒక్కో ప్రదేశంలో ఎలా ఉండగలుగుతారు? ఐఎన్ఎస్ కురుసురా కథ తెలుసుకునే ముందు ఒక్క నిమిషం ఆగండి, ఇలా లెఫ్ట్కి రండి. కొన్ని అడుగుల ముందుకు నడిస్తే మనకు కనిపించేది మరో గర్వకారణం, విక్టరీ ఎట్ సీ వార్ మెమోరియల్. కేవలం ఒక నిర్మాణం కాదు, 1971 యుద్ధంలో దేశం కోసం ప్రాణత్యాగం చేసిన భారత నౌకాదళ సైనికులకు నిలిచిన శాశ్వత నివాళి. ఇక్కడ నిలబడి సముద్రాన్ని చూస్తే అలల శబ్దం మధ్య కూడా ఒక గంభీరమైన నిశ్శబ్దం వినిపిస్తుంది. అది వీరుల త్యాగాన్ని గుర్తు చేసే నిశ్శబ్దం. సబ్మెరీన్ మనకు వారి జీవితం ఎలా ఉండేదో చూపిస్తుంది, కానీ ఈ వార్ మెమోరియల్ వారి త్యాగాన్ని మనకు గుర్తు చేస్తుంది. సాయంత్రం సమయం దగ్గర పడుతుంది. ఆర్కే బీచ్ మీద నడుస్తూ ఉంటే సూర్యాస్తమయం ఆకాశాన్ని నారింజ రంగులో రంగేస్తుంది. అలలు తీరాన్ని తాకుతున్న ప్రతి క్షణం మనసులో ఒక గర్వపు అనుభూతి కలుగుతుంది. ఈ సముద్రాన్ని కాపాడిన వీరులు ఉన్నారు కాబట్టి మనము ఈ అందాన్ని ప్రశాంతంగా ఆస్వాదిస్తున్నాము. బల్లాలదేవ నటించిన ఘాజీ, ద ఘాజీ అటాక్ మూవీ మీ అందరికీ గుర్తుంది కదా. ఆ సినిమాలో చూపించినట్లు పాకిస్తాన్కు చెందిన ఘాజీ అనే సబ్మెరైన్ భారతదేశం యొక్క యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ని నాశనం చేయడానికి విశాఖపట్నం తీరానికి వచ్చింది. అప్పుడు భారత నౌకాదళం అప్రమత్తంగా పనిచేస్తూ సముద్ర గర్భంలో శత్రువును ఎదుర్కొంది. ఆ కాలంలో సేవలు అందించిన భారత సబ్మెరైన్లలో ఒకటి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఐఎన్ఎస్ కురుసురా. సినిమాలో కనిపించే సబ్మెరైన్ జీవితం, ఇరుకైన గదులు, యంత్రాల మధ్య పనిచేసే నావికులు అన్నీ నిజ జీవితంలో ఎలా ఉంటాయో తెలుసుకోవాలంటే ఈ కురుసురా మ్యూజియం లోపలికి వెళ్ళాల్సిందే. ఘాజీ సినిమా మనకు ఓ యుద్ధ కథను చూపిస్తే, ఈ సబ్మెరైన్ మ్యూజియం ఆ చరిత్రను మన కళ్ళ ముందు నిజంగా నిలబడుతుంది. ఇది కేవలం ఒక మ్యూజియం కాదు, 1971 సముద్ర యుద్ధ కాలంలో భారత నౌకాదళ ధైర్యానికి ఒక గుర్తు. సబ్మెరైన్ ముందు నిలబడితే సినిమాలో చూసిన ప్రతి సన్నివేశం నిజంగా జరిగిన చరిత్ర అని మనకు అనిపిస్తుంది. దేశ రక్షణ కోసం సముద్ర గర్భంలో పోరాడిన ఆ వీరులకు మన వందనం. జై హింద్ అంటూ మ్యూజియం లోపలికి అడుగు పెడదామా? మన ముందు కనిపిస్తున్న ఈ భారీ ఇనుప నౌక సాధారణ మ్యూజియం కాదు, ఇది ఒకప్పుడు సముద్ర గర్భంలో నిశ్శబ్దంగా ప్రయాణించిన యుద్ధ సబ్మెరైన్. 1969 సంవత్సరంలో సోవియట్ యూనియన్లో నిర్మించబడి ఈ సబ్మెరైన్ భారత నౌకాదళంలో చేరింది. కురుసురా అనే పేరు భారత తీర ప్రాంతంలోని ఒక చారిత్రక ప్రదేశం పేరు మీద పెట్టారు. దాదాపు 90 మీటర్ల పొడవు, 1000 టన్నుల బరువుతో ఉన్న ఈ సబ్మెరైన్ సముద్రంలో కనిపించకుండా ప్రయాణించడం దీని ప్రత్యేకత. ఇప్పుడు మనం సబ్మెరైన్ లోపలికి అడుగు పెట్టాం. ముందుగా గమనించేది చాలా ఇరుకైన మార్గాలు. ఇక్కడ పనిచేసిన నావికులు ఎంత కష్టమైన పరిస్థితుల్లో విధులు నిర్వహించారో ఇప్పుడు అర్థమవుతుంది కదా. ఇక్కడ చూడండి, మీకు టార్పెడో రూమ్, కంట్రోల్ ప్యానెల్స్, నావిగేషన్ సిస్టమ్స్ అన్నీ కనిపిస్తాయి. అక్కడ నావికులు రోజులు, వారాలు ఎలా జీవించేవారో కదా. నిజంగానే కెప్టెన్ మనకి స్వాగతం పలుకుతున్నట్టుగా ఉంది. సూర్యకాంతి లేకుండా, బయట ప్రపంచంతో సంబంధం లేకుండా దేశ రక్షణ కోసం సముద్ర గర్భంలో సేవ చేయడం ఎంత గొప్ప త్యాగమో. నిజంగా హ్యాట్స్ ఆఫ్ కదా. అసలు సబ్మెరైన్ నీటిలో ఎలా మునుగుతుంది?
మళ్ళీ ఎలా పైకి వస్తుంది? దీనిలో ఉన్న ప్రత్యేకమైన బాలస్ట్ ట్యాంకులు నీటితో నింపినప్పుడు సబ్మెరైన్ సముద్రంలోకి మునుగుతుంది. గాలిని నింపినప్పుడు మళ్ళీ పైకి వస్తుంది. రాడార్ మరియు సోనార్ సిస్టమ్స్ ద్వారా శత్రు నౌకలను గుర్తించేవారు. శబ్దాలను వినడం ద్వారా కూడా శత్రు స్థానాన్ని తెలుసుకునే టెక్నాలజీ అప్పట్లోనే ఉపయోగించారు. ఐఎన్ఎస్ కురుసుర భారత నౌకాదళంలో దాదాపు 31 సంవత్సరాలు సేవలు అందించింది. 1971 ఇండో-పాక్ యుద్ధ సమయంలో కూడా ఇది కీలక పాత్ర పోషించింది. సముద్ర గర్భంలో గూఢాచర్య మిషన్లు, పహారా విధులు నిర్వహిస్తూ దేశ భద్రతలో ముఖ్యమైన భాగంగా నిలిచింది. వేల కిలోమీటర్లు సముద్రంలో ప్రయాణించి అనేక ఆపరేషన్లలో పాల్గొని భారత నౌకాదళ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించింది. 2001 సంవత్సరంలో సేవల నుండి విరమణ చేసిన తర్వాత ఈ సబ్మెరైన్ను విశాఖపట్నం ఆర్కే బీచ్ వద్ద మ్యూజియంగా మార్చారు. ఇది ఆసియాలో మొదటి సబ్మెరైన్ మ్యూజియంలలో ఒకటి. ఈ ఇరుకైన గదులు చూస్తే నావికులు ఎంత ధైర్యంతో జీవించారో కదా. కుటుంబాలకు దూరంగా రోజులు రాత్రులు సముద్రంలో గడిపి మన దేశాన్ని రక్షించిన వారి త్యాగానికి ఇది వారి జీవన శైలికి నిజంగా సాక్ష్యం. సబ్మెరైన్ కేవలం ఇనుముతో చేసిన నౌక కాదు, ఇది భారత సైనికుల ధైర్యానికి గుర్తు. సబ్మెరైన్ బయట నుండి ఒకే నౌకలా కనిపించినా లోపల ఇది 6 ముఖ్యమైన భాగాలుగా విభజించబడి ఉంటుంది. ప్రతి కంపార్ట్మెంటుకు ప్రత్యేకమైన బాధ్యత ఉంటుంది. అందరూ కలిసి పనిచేసినప్పుడే సబ్మెరైన్ సురక్షితంగా ప్రయాణిస్తుంది. ఫస్ట్ కంపార్ట్మెంట్ టార్పెడో కంపార్ట్మెంట్. సబ్మెరైన్ ముందు భాగంలో ఉండేది టార్పెడో రూమ్. ఇది యుద్ధ సమయంలో ప్రధాన ఆయుధ విభాగం. ఇక్కడ భారీ టార్పెడోలు నిల్వ ఉంచి అవసరమైనప్పుడు శత్రు నౌకలపై ఉపయోగించేవారు. మనం చూస్తున్నది రేడియో అండ్ సోనార్ కంపార్ట్మెంట్. ఈ విభాగం కమ్యూనికేషన్ కోసం ఉపయోగించబడుతుంది. బయట కనిపించకపోయినా శబ్ద తరంగాల ద్వారా శత్రు నౌకలను గుర్తించేవారు. సముద్రంలో వినిపించే చిన్న శబ్దం కూడా సైనికులకు ముఖ్యమైన సమాచారం. రెండవ కంపార్ట్మెంట్ ఫార్వర్డ్ బ్యాటరీ కంపార్ట్మెంట్. ఈ భాగంలో పెద్ద బ్యాటరీలు ఉంటాయి. సబ్మెరైన్ నీట అడుగున ప్రయాణించడానికి అవసరమైన విద్యుత్ శక్తి కూడా ఇక్కడి నుంచే వస్తుంది. ఇక్కడే నావికుల పడకలు కూడా ఉంటాయి. చాలా చిన్న స్థలంలోనే వారు రోజులు గడిపేవారు. మూడవ కంపార్ట్మెంట్ సబ్మెరైన్కి మెదడు లాంటిది. ఇక్కడ నుంచే మొత్తం నౌకను నియంత్రిస్తారు. డెప్త్ కంట్రోల్, నావిగేషన్, సోనార్ సిస్టమ్ అన్నీ ఇక్కడి నుంచే పనిచేస్తాయి. సబ్మెరైన్ ఎప్పుడు మునగాలి, ఎప్పుడు పైకి రావాలి అనే నిర్ణయాలన్నీ కూడా మూడవ కంపార్ట్మెంట్ కంట్రోల్ రూమ్ నుండే చేస్తారు. చూసారా, సైనికుల కోసం డైనింగ్ రూమ్ అండ్ అలాగే పడకలు కూడా ఆ చిన్న స్పేస్లో ఎలా సర్దేశారో. నాలుగవ కంపార్ట్మెంట్ రేడియో అండ్ సానార్ కంపార్ట్మెంట్ గురించి ఆల్రెడీ తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఫిఫ్త్ కంపార్ట్మెంట్ ఆఫ్ట్ బ్యాటరీ అండ్ క్రూ లివింగ్ ఏరియా. ఇక్కడ మరో బ్యాటరీ సెక్షన్ మరియు సిబ్బంది నివాస భాగం ఉంటుంది. చిన్న కిచెన్, భోజన ఏర్పాట్లు కూడా ఇక్కడే ఉంటాయి. పరిమిత స్థలంలోనే కుటుంబానికి దూరంగా నెలల తరబడి జీవించడానికి సైనికులకు ఎంత ధైర్యం కావాలి కదా. ఆరవ కంపార్ట్మెంట్ ఇంజన్ అండ్ మిషన్ రూమ్. సబ్మెరైన్ వెనుక భాగంలో ఉన్నది ఇంజన్ రూమ్. ఇదే మొత్తం నౌకకు శక్తిని అందించే హృదయం. డీజిల్ ఇంజన్లు, మోటార్లు నిరంతరం పనిచేస్తూ సబ్మెరైన్ను ముందుకు నడిపిస్తాయి. ఇక్కడ పనిచేయడం అత్యంత కష్టమైన బాధ్యతగా భావించేవారట. ఈ 6 చిన్న కంపార్ట్మెంట్స్ కేవలం గదులు కాదు, దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన భారత నావికుల జీవితం. ఐఎన్ఎస్ కురుసరా లోపలి ప్రతి అడుగు ఒక గర్వ కథను మనకు గుర్తు చేస్తుంది. సముద్రపు అలల మధ్య నిశ్శబ్దంగా నిలబడి ఉన్నది ఇది ఒక నౌక కాదు, మన దేశాన్ని కాపాడిన భారత సైనికుల గర్వగాథ. నీటి అడుగున కనిపించకుండా ప్రయాణించిన దాని హృదయంలో మాత్రం ఒకే భావన, దేశం ముందు ప్రాణం తర్వాత అని.
సూర్యోదయం చూడకుండా ఎన్ని రోజులు గడిపారో. కుటుంబాలకు దూరంగా ఉన్న భారత త్రివర్ణ పతాకం కోసం తమ జీవితాన్ని అంకితం చేసిన వీరులు వీరు. ఈ ఇరుకైన గదులు, ఈ ఇనుప గోడలు, వాటి మధ్య వినిపించేది ఒకే మాట, జై హింద్. సముద్రం ఎంత లోతుగా ఉన్నా భారత నౌకాదళ ధైర్యం అంతకంటే లోతైనది. శత్రువుకి కనిపించని నీడల దేశానికి కనిపించే రక్షణగా నిలిచింది ఈ కురుసుర. అందులో కనిపిస్తున్న ఆ వీరుల పేర్లు. మనం ప్రశాంతంగా నిద్రపోతున్న ప్రతి రాత్రి వెనుక ఎక్కడో ఒక చోట అప్రమత్తంగా నిలబడి ఉన్న మన సైనికుల త్యాగం మనం గుర్తించాల్సిందే. ఈ సబ్మెరైన్ ఒక మ్యూజియం మాత్రమే కాదు, భారతీయుడిగా పుట్టినందుకు గర్వపడే ఒక మంచి చక్కని అనుభూతి. ఈరోజు మనం చూసింది ఒక మ్యూజియం కాదు, దేశం కోసం నిశ్శబ్దంగా పోరాడిన వీరుల జీవితం. ఈ ఇనుప గోడల మధ్య ఎన్నో కలలు, ఎన్నో త్యాగాలు, మన భద్రత కోసం అంకితం చేసిన జీవితాలు దాగి ఉన్నాయి. మనం ప్రశాంతంగా నవ్వుతున్న ప్రతి క్షణం వెనుక ఎక్కడో ఒక చోట అప్రమత్తంగా నిలబడ్డ ఒక సైనికుడి కర్తవ్య నిబద్ధత దాగి ఉంది. అందుకే పర్యటనలు అంటే కేవలం సముద్రపు అలలను మాత్రమే కాదు, వాటి తీరాల అందాన్ని మాత్రమే కాదు, మన పిల్లలకి ఇలాంటి వాటిని కూడా చూయించాలి. మనం చూసిన చరిత్ర తరాలకు చెప్పాల్సిన బాధ్యత మనది. అందుకే పిల్లలను ఇలాంటి ప్రదేశాలకు తీసుకొచ్చి దేశాన్ని కాపాడిన వీరగాథలను కనులారా చూయించాలి. ఈ సబ్మెరైన్ మనకు ఒక విషయం గుర్తు చేస్తుంది. స్వేచ్ఛ ఉచితంగా రాలేదు, ఎవరో తమ జీవితాన్ని అంకితం చేసినందుకే మనకు లభించింది. భారతీయుడిగా పుట్టడం నిజంగా ఒక గర్వకారణం. ఇంతకీ కురుసురా అంటే అర్థం చెప్పలేదు కదా. నిజానికి ఇది ఒక షార్క్ చేప. నీటి అడుగున నిశ్శబ్దంగా ప్రయాణించడం, శత్రువు కనిపించక ఉండడం, సరైన సమయంలో దాడి చేయగల శక్తి. సముద్రంలో నిశ్శబ్దంగా సంచరించే షార్క్ చేపల శత్రువుకు కనిపించకుండా దేశాన్ని కాపాడిన ఐఎన్ఎస్ కురుసురా.